అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి. అవునన్నా, ఆఖరికి ప్రజలకి నువ్వు చెప్పిన అబద్ధాలు మోసాలే మిగిలాయి. ఒక్క ఛాన్స్ అని వచ్చి ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు. ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు చూస్తా ఉన్నాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ అంటే గంజాయి బ్యాచ్ ని ఓదార్చడానికి వెళ్ళడం, బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అది కూడా నీ కోసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడం, ఇవే కదన్నా. అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం మాస్కులు అడిగాడని డాక్టర్ సుధాకర్ గొంతు నొక్కేసినట్ట, నువ్విచ్చిన హామీలు నెరవేర్చమన్నందుకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల గొంతు నొక్కేసినట్ట. ఎప్పుడూ చూడని విధంగా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. రెడ్ బుక్ లేదు, బొక్క లేదు, దాన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అని మీ వాళ్లే కదన్నా అన్నారు అప్పట్లో. మరి ఇప్పుడేంటన్నా రెడ్ బుక్ అసలు నీకు నిద్ర లేకుండా చేస్తుంది? మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తా ఉంది. అమ్మో, మళ్ళీ గుర్తు చేయకన్నా, ఆ 5 సంవత్సరాల నీ పాలన ఓ పీడకల. ఓ సంవత్సరం నుంచి ప్రజలంతా ఆ పీడకలని మర్చిపోయి ప్రశాంతంగా బతుకుతున్నారు. నువ్వన్నట్టు అప్పటికిప్పటికి తేడా బాగా తెలుస్తోందన్న. ఇప్పుడు మంచి రోడ్లు, మంచి మందు, ముఖ్యంగా ప్రజలకి మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చినట్టు స్వేచ్ఛ. మన 5 సంవత్సరాల మన కాలంలో ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, అబ్బబ్బబ్బా, మరీ ఎంత మంచోడు ఏంటన్నా, నీ అతి మంచితనం, అతి నిజాయితీ భరించలేకపోతున్నావు అన్న. వీటినే అబద్ధాలు మోసాలు అంటారు. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగం తెలుసు, మన రాజారెడ్డి రాజ్యాంగం తెలుసు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటన్నా? అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేసిన వాళ్ళ పేర్లు రాసుకుని చట్ట ప్రకారం శిక్షిస్తారంతే. ఆ రెడ్ బుక్ లో రాజ్యాంగం ఏముండదన్నా, ఓన్లీ పేర్లు మాత్రమే ఉంటాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడు చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈ రోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. మాటి మాటికి మన ప్రభుత్వం అనకన్నా ఆ రోజులు గుర్తొస్తేనే భయం వేస్తుంది. అసలు మనం చెయ్యనివి కూడా చేసినట్టు కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుందన్న. నిన్ను ఫాలో అయ్యే ఓ వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న, అంతే. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత? కొంపతీసి నీ దగ్గర ఉన్న లక్షల కోట్ల డబ్బులోంచి వాళ్ళ నష్టాన్ని కానీ తీర్చేస్తావా ఏంటన్నా? మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. అభివృద్ధి, రాజధాని, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాలు అన్ని వదిలేసి 5 సంవత్సరాలు నువ్వు పథకాలు అంటుంటేనే 11 ఇచ్చి నిన్ను పక్కన కూర్చోబెట్టారన్న. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రామ్ ఈ రోజు లాంచ్ చేస్తా ఉన్నాం. అసలు ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయన్నా? నీ సొంత తెలివితేటలేనా, లేకపోతే కల్లోకి వచ్చి ఎవరైనా చెప్తారా? అంటే ఏం లేదు, రాత్రిపూట ఆత్మలతో మాట్లాడతామని. ప్రోగ్రామ్ పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్ లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ. ఇంగ్లీష్ లో టైటిల్ చెప్పి నీకు నువ్వే మురిసిపోతావేంటన్నా? రైమింగ్ బాగుంది కానీ టైమింగే దరిద్రంగా ఉందన్న. ఈ పలావ్ అన్న పెడతా ఉన్నాడు జగన్, ఆ పలావ్ కూడా పోతాదేమో చంద్రబాబు పొరపాటున చంద్రబాబు నమ్ముతే అన్న మోసానికి అని చెప్పి. ఈ పలావు బిర్యానీల కాన్సెప్ట్ ఇంకా వదలవా అన్న? చంద్రబాబు నాయుడు బిర్యానీ కోసం నీ పలావుని పోగొట్టుకున్నారంటావు, అంతే కదా? ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు 300 కోట్లు అవుతే 12 నెలలు ఇంటూ 300, 3600 కోట్లు బకాయిలు. నువ్వు దిగిపోయేటప్పుడు ఆరోగ్యశ్రీకి ఎన్ని 100 కోట్లు బకాయి పెట్టావో అది కూడా చెప్పాలి కదన్నా. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, చేదోడు, తోడు, ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. పథకాలు గాలికి ఎగిరిపోలేదన్నా, ఆ పథకాల ముందున్న నీ పేరు లేపేశారు అంతే. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం. నువ్వు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటే అందరూ నీ 5 ఏళ్ల పరిపాలనే గుర్తు చేసుకుంటారన్నా.
ఎందుకన్నా ఇప్పుడు ఇవన్నీ? తల్లికి వందనం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, ఆడబిడ్డ నీతి దగ్గర నుంచి, 50 ఏళ్ళకి పెన్షన్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, బస్సు దాకా. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆల్రెడీ ఇచ్చేశారు. అన్నదాత సుఖీభవ ఈ నెలలో ఇస్తున్నారంట. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటన్నా. కొంచెం ఫాలో అవ్వన్నా. ఆ బటన్ నొక్కినామంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు, ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది, తర్వాత ఇంకో బటన్ నొక్కితే, తర్వాత ఇంకొక కాపీ నొక్కితే. ఈ బటన్లు నొక్కే పిచ్చి ఇంకా పోలేదన్న. అందుకే జనం ఈవీఎంలో బటన్ నొక్కి నిన్ను ఇంటికి పంపించింది. మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి. కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి. ప్రజలందరూ ఆ లెక్కతో నీ దగ్గరకు వస్తే నువ్వు ఇచ్చేస్తావన్నా? బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడు కూడా మనం చూసి ఉండం. చూసామన్నా, నీ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు చూసాం. నీకు తెలియదంతే. నువ్వు ఇప్పటికైనా తెలుసుకుంటే నీకే మంచిదన్నా.